నర్సాపూర్ రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నర్సాపూర్ రెడ్డిపల్లి గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాలు సుదీర్ఘంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలని, ప్రభుత్వం దశల వారీగా బిల్లు జమ చేస్తారని, సొంతింటి కల నెరవేర్చుకోవాలని లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించి డ్రై డే యాక్టివిటీ పటిష్టంగా అమలు కావాలని, నీరు నిల్వ ఉండకూడదని, దోమలు లార్వాలు వృద్ధి చెందకూడదని, మలేరియా, డెంగ్యూ జిల్లాలో దరిదాపులు కూడా రాకూడదని, ప్రజారోగ్యాన్ని రక్షించడంలో నిరంతరం శ్రమించాలన్నారు. నీరు నిల్వ ఉన్న పాత టైర్లు, గోళాలు ఆయన పరిశీలించి దగ్గరుండి వాటిని ఖాళీ చేయించారు. క్యూలెక్స్, ఎనాపిల్స్ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకుతాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంలో ప్లింత్ బీమా అయ్యేసరికి 3 లక్షలు కంపల్సరీగా అవుతుంది సార్. అది దగ్గర 3 లక్షలు వాళ్ళకి ఒకటి ఇంకేమి యాంటీబయాటిక్స్ అడిక్వేట్గా ఉన్నాయి. డైరీ ఎప్పటి నుంచి లేడీనా? ఆ బాటిల్ కూడా అట్లా ఓపెన్ ఉండొచ్చు. ఆ ఓపెన్ బాటిల్ తీసుకురా బాబు, మూతలేండి తీసుకురా. అది ఇట్లా ఉల్టానే పెట్టి పంపించింది అక్కడ డయాగ్నోస్